హౌ టు మేక్ అ స్టడీ ప్లాన్ ఫర్ ఫిజిక్స్ వచ్చి NCERT నుంచి కూడా నేను అసిస్టెంట్ లెసన్ ఫిజిక్స్లోనే వస్తూ ఉంది. దీనికోసం ఏం చెప్పబోతున్నానంటే ఒక ఫ్రీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను మీకోసం ఇన్ మై యూట్యూబ్ ఛానల్ నుండి. చూసి బ్యాక్ ఎక్సర్సైజ్ చేయిమెంట్స్ క్వశ్చన్స్ ఇంటెక్స్ అని సాల్వ్ ఎగ్జాంపుల్ కావాలంటే నేను ఒకే యాప్ రికమెండ్ చేస్తాను. దట్ Hey guys, in this video we are going to see how to make a study plan for physics. Definitely, if you see, I have already started a multi-language series that many of them may not know, but I have already started a multi-language series. Playlist for it as a multi-language series for Tamil, Telugu, Hindi as it is. So in this video we are going to see for Telugu audience. So definitely, I think everybody will like this multi-language series. In this video for Telugu audience, we are going to start this. Let's go to the main topic of the video. నేను ఎప్పుడూ చెప్తా ఉంటానండి, అదేమంటే డెఫినెట్లీ నేను ఎప్పుడుమే వచ్చి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ స్టాప్ చేయను. డెఫినెట్లీ ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎప్పుడుమే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. నేను అన్ని లాంగ్వేజ్లో వేస్తూ ఉన్నాను ఈ యూట్యూబ్ ఛానల్లో మల్టీ లాంగ్వేజ్ సిరీస్ ఒక పేరులో ప్లేలిస్ట్లో. డెఫినెట్లీ తెలుగు ఆడియన్స్కి మల్టీ లాంగ్వేజ్ సిరీస్ తెలుగు ఆడియన్స్కి సెపరేట్గా ఉంది. ఈ స్టడీ ప్లాన్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏం సబ్జెక్ట్ కావాలని ఏం టైంలో మనం ఏం చేయాలని తెలియలేదంటే ఇట్ ఇస్ హై ఛాన్స్ దట్ లేదంటే మేము మిస్టేక్ చేయవచ్చు. దానివల్ల ఫిజిక్స్లో ఏమేమి చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్టడీ ప్లాన్ చెప్పబోతున్నాను. మీరు చూసారంటే ఆ యూట్యూబ్ ఛానల్లో స్టార్టింగ్ నుంచి నేను ఒక వీడియో డెఫినెట్గా స్టెప్ బై స్టెప్ వేస్తా ఉన్నాను. అది పర్ఫెక్ట్ టైం టైంలో ఎప్పుడు చేయాలి, నెక్స్ట్ వచ్చి షార్ట్ సెలెక్ట్ చేయాలి, ఎట్టా ఒక టీచర్ సెలెక్ట్ చేయాలి, ఎట్టా ఒక సబ్జెక్ట్ హైలైట్ చేయాలి, ఎట్టా ఒక సబ్జెక్ట్ చదవాలి అని చెప్పేసి ఒక్కొక్క విషయం తెలిసి చెప్తానే వస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ స్టడీ ప్లాన్ చెప్పబోదు ఒక్క డౌట్ ఉండదు మీకు, ఎందుకంటే అన్ని వీడియో నేను వేసేసాను ఆల్రెడీ. డెఫినెట్లీ మీరు చూడలేదంటే డెఫినెట్లీ చూడండి. హౌ టు మేక్ స్టడీ ప్లాన్ ఫర్ ఫిజిక్స్ యూఆర్ గోయింగ్ టు సీ. అంటే సెలెక్ట్ టీచర్ డెఫినెట్లీ మీరు సెలెక్ట్ చేసి ఉంటారు, ఆల్రెడీ మీరు జాయిన్ చేసి ఉంటారు నాకు తెలిసి. సపోజ్ మీరు ఎప్పుడైతే ఒక టీచర్ వచ్చి మీరు చదవబోదు వచ్చి ఒక సబ్జెక్ట్లో మీకు వచ్చి ఆ టాపిక్ ఆర్ చాప్టర్ వచ్చి అండర్స్టాండ్ చేయాలి అని చెప్పేసి మీరు ఒక ఇంకొక టీచర్ వచ్చి రికమెండ్ చేసి మీరు అడిగారంటే యూట్యూబ్లో ఫ్రీగా, దానికి మేము ఆల్రెడీ ఒక వీడియో వేసాను. ఎట్లా మీరు సెలెక్ట్ చేయవచ్చు ఒక టీచర్ని చెప్పేసి, ఆ టీచర్ సెలెక్ట్ చేసేది ఎట్లా అని చెప్పేసి ఒక రికమెండ్ చేసినాను టీచర్స్ని, నాకు తెలిసిన బెస్ట్ టీచర్స్ని. దానికి మీరు వీడియో చూడాలంటే డెఫినెట్లీ లింక్లో ఉంది డిస్క్రిప్షన్ డెఫినెట్లీ మీరు చూడవచ్చు. ఉన్నారంటే దాని నెక్స్ట్ మీరు ఏం చేయాలి, లెక్చర్ బాగా ఫుల్ అండ్ ఫుల్ వాట్ ఆర్ ద టీచర్స్ ఏం చట్టాలు కంప్లీట్ సిలబస్కి చూడాలి. వెరీ ఇంపార్టెంట్ సాల్వ్ చేయవచ్చు. లెక్చర్లో చెప్పించే క్వశ్చన్స్ ఫిజిక్స్ అంటే ఒక క్వశ్చన్ చెప్పిన తర్వాత కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. ఒక క్వశ్చన్ తర్వాత 2-3 క్వశ్చన్ ఎక్స్ట్రాగా మీకు వచ్చి అండర్స్టాండింగ్ కోసం క్వశ్చన్ రాస్తారు, దాన్ని సాల్వ్ చేసి ఇస్తారు. ఆటనే మీరు ఏం చేయాలంటే ఒక క్వశ్చన్ మీరే ట్రై చేయండి, మీరు సాల్వ్ చేసి ట్రై చేసి బిఫోర్ ద టీచర్ సాల్వ్. అలా సాల్వ్ చేసే వల్ల మీకు వచ్చి ఒక హ్యాబిట్గా మారిపోవాలి. హ్యాబిట్గా మారిపోయిన ఆ సబ్జెక్ట్లో మీకు వచ్చి మోర్ ఇంట్రెస్ట్ వస్తుంది. డెఫినెట్లీ ఆ చదువులో చాలా చాలా ఉపయోగం ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు అయిపోయిన తర్వాత లెక్చర్ చూసిన తర్వాత అన్ని MCQs ఆ లెక్చర్లో ఏం సమ్స్ ఇచ్చినారో అన్ని సాల్వ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే షార్ట్ నోట్స్ చేయాలి. షార్ట్ నోట్స్ మొత్తం కాదండి, దాంట్లో కూడా మిస్టేక్స్ నోట్స్ చేయాలి. ఇలా మిస్టేక్ నోట్ ఎలా చేయాలని చెప్పేసి ఆల్రెడీ వీడియో చేశాను. ఒక టైటిల్ కూడా హౌ టు మేక్ షార్ట్ నోట్స్లో ఆ టైటిల్లో నేను చేశాను. దాని లోపల మిస్టేక్ నోట్స్ ఎట్లా చేయాలో చెప్పాను, ఎట్లా మీరు చూడవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇదే అయిపోయిన తర్వాత DPP సాల్వ్ చేయాలి. డైలీ బేసిస్లో ఒక లెక్చర్కి DPP సాల్వ్ చేయాలి. సపోజ్ ఇద్దరు మాడ్యూల్ కూడా సాల్వ్ చేయవచ్చు. దట్స్ ఆల్. ఇది నార్మల్గా మీరు అందరూ చేస్తూ ఉంటారు, బట్ అలా చేసే వల్ల మీరు ரொம்ப మంచి మార్క్ తీసేవాళ్ళు. ఇంపార్టెంట్ థింగ్స్ మీరు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని ఏమేమి థింగ్స్ చేయాలని చెప్పి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇలా చేసేవాళ్ళు జస్ట్ 45-50% మీకు కాన్సెప్ట్ ఐడియా అవుతుంది. దాదాపు మంచి 50% వచ్చి మీరు ఏమేమి చేయాలంటే రిమైనింగ్ థింగ్స్ యూనిక్ విచ్ విల్ స్కోర్ యూ టు గెట్ 130+ మార్క్స్ ఇన్ నీట్. అలా స్కోర్ చేయాలంటే దానికి మీరు ఏం చేయాలంటే PVQ సాల్వ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్ ఎక్సర్సైజ్ సాల్వ్ చేయాలి నీట్ క్వశ్చన్స్కి రిలేటెడ్ టు నీట్ క్వశ్చన్స్. దేనికంటే నీట్ NCERTలో బ్యాక్ ఎక్సర్సైజ్లో చాలా క్వశ్చన్ లెంతీగా ఉంటుంది, బట్ సమ్ క్వశ్చన్స్ కరెక్ట్గా నీట్ రిలేటెడ్గా ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేయాలి. అదేలా ఎక్స్ట్రా క్వశ్చన్ ప్రాక్టీస్ చేయవచ్చు రిలేటెడ్ టు PVQs. చాలా క్వశ్చన్ ప్రాక్టీస్ చేయవచ్చు. క్వశ్చన్ సాల్వ్ చేయవచ్చు. JEE మెయిన్స్ క్వశ్చన్ మీరు అడుగుతారు సార్, నీట్ దాన్ని సార్ JEE మెయిన్స్ అడుగుతారు, బట్ సమ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు సాల్వ్ ఫర్ నీట్ ఆల్సో. ద రీజన్ ఇస్ దానికంటే నేను నీట్ వచ్చి JEE మెయిన్స్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతాను చెప్తానంటే నీట్ కోసం. దానికంటే ఇలా చేసే వల్ల మీకు సపోజ్ రిలేటెడ్ టు నీట్ ரொம்ப కాన్సెప్ట్స్ చాలా లెంతీ క్వశ్చన్ చేయవద్దు. సపోజ్ వెరీ షార్ట్గా అందంగా ఒక నీట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉన్నిందంటే ఒక టాపిక్లో ఒక చాప్టర్ నుంచి అంటే మీరు సాల్వ్ చేసే వాళ్ళు ఏమవుతుందంటే మీకు వచ్చి మంచి క్లారిటీ వస్తుంది, కాన్సెప్చువల్ క్లారిటీ. అదేలాగా మీరు ఆల్రెడీ మీరు వచ్చి సాల్వ్ చేసేస్తారు, DPP సాల్వ్ చేస్తారు, లెక్చర్ సాల్వ్ చేస్తారు, PVQ క్వశ్చన్ సాల్వ్ చేసి ఫైనల్ ఆ చాప్టర్ నుంచి ఒక JEE మెయిన్స్ క్వశ్చన్ సాల్వ్ చేయమని మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది.
పర్వాలేదు నేను వచ్చి టీఎంఎస్ కోసం కూడా సాల్వ్ చేయమని అలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్ నీట్లో కూడా మీరు బాగా రాస్తాను అని చెప్పేసి మీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు డెఫినెట్గా జేఈఎస్ క్వశ్చన్స్ సపోజ్ మీరు సాల్వ్ చేయవలసిన 1, 2, 3 క్వశ్చన్స్ రిలేటెడ్ టు నీట్ వచ్చి మీరు సాల్వ్ చేయవచ్చు. ఫైనల్గా వచ్చి ఎన్సీఆర్ట్ రీడ్ చేయడం హైలైట్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్సీఆర్ట్ నుంచి కూడా నేను అసిస్టెంట్ డిజైన్ ఫిజిక్స్లోనే వస్తూ ఉంది. దీనికోసం ఏం చెప్పబోతున్నానంటే ఒక ఫ్రీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను మీకోసం ఇన్ మై యూట్యూబ్ ఛానల్లో ఉండి. ఫ్యూచర్ అప్కమింగ్ డేస్లో డెఫినెట్లీ ఏం చేయబోతున్నానంటే నేను వచ్చి ఫ్రీ గిఫ్ట్ అందరికీ ఇవ్వబోతున్నా. ఫ్రీగానే ఒక ఎన్సీఆర్ట్ క్లాస్ 11th ఫిజిక్స్లో ఫుల్ అండ్ ఫుల్ ఇంపార్టెంట్ లైన్స్ ఏమేమి లైన్స్ మీరు చదవచ్చు. సపోజ్ ఒక క్వశ్చన్ ఫ్యూచర్ నీట్ 2025కి రావచ్చు అంటే ఒక ఇంపార్టెంట్ లైన్స్ ఒక నీట్ క్వశ్చన్ అడిగారంటే ఎన్సీఆర్ట్ నుంచి నా క్వశ్చన్స్ నుంచి డిఫరెంట్ అడిగి ఉంటుంది. తర్వాత ఈ ఇంపార్టెంట్ నేను ఏమేమి అండర్లైన్ చేశానో దాని తర్వాత ఇదిమే పోదు. తర్వాత మీరు ఏం చదవకూడదు తేవాలి అలా చెప్తాను. అలాంటి అండర్లైన్ చేసినాను. మీరు కావాలంటే దీనికి ముందు ఇయర్స్ 2024, 2023 కూడా కంపేర్ చేసి చూడవచ్చు. డెఫినెట్గా అన్ని లైన్స్ నేను మార్క్ చేశాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్స్ అండి. దాని తర్వాత మీరు ఏమేమి సేవ్ తేవాలి, నేను దీంట్లో ఏమేమి యాడ్ చేశాను, ఇంపార్టెంట్ లైన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చి PYQ క్వశ్చన్స్ కూడా యాడ్ చేశాను. అదేలా ఏమేమి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి డెఫినెట్ రావచ్చు. సమ్ క్వశ్చన్ వచ్చి బిహైండ్ ద టాపిక్ ఉంటుంది, రొమ్మ లెంత్ వేసి పారాగ్రాఫ్ ఉంటుంది. అలాంటి క్వశ్చన్ అని తేవాలి. అదని ఇగ్నోర్ చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ నీట్ మీరు సాల్వ్ చదవాలంటే ఇంత చదవచ్చు చాలు. అలా చెప్పేలాగా ఇంపార్టెంట్ థింగ్స్ డెఫినెట్గా అన్ని పక్కాగా ఒక ఎన్సీఆర్ట్లో చదవాలంటే ఏమేమి చదవచ్చు, ఏమేమి చేయవచ్చు చెప్పేసి అన్ని ఆన్లైన్ చేసి క్లాస్ 11th ఫుల్ అండ్ ఫుల్ సిలబస్ కంప్లీట్ చేశాను. 12th కూడా నేను అప్లోడ్ చేసి ట్రై చేశాను. ఫస్ట్ మీరు వచ్చి ఇలా ఫ్రీ గిఫ్ట్ మీకు కావాలని తెలిసారంటే కామెంట్ సెక్షన్లో HC స్టార్ ఫ్రీ గిఫ్ట్ అని వేయండి. డెఫినెట్గా మీరు వచ్చి హెల్ప్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఇంటెక్స్ అండ్ సాల్ట్ ఎగ్జాంపుల్స్ కూడా సాల్వ్ చేయవచ్చు. సపోజ్ మీకు వచ్చి అన్నీమే వచ్చి PYQs బ్యాక్ ఎక్సర్సైజ్ జేఈఎస్ క్వశ్చన్స్ ఇంటెక్స్ అండ్ సాల్ట్ ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను ఒకే యాప్ రికమెండ్ చేస్తాను, దట్ ఈస్ మెమోనీట్. మెమోనీట్లో అన్నీమే ఉంటుంది. మేము ఏమేమి కావాలంటే మీరు ఏమైనా తీసుకోవచ్చు. అన్నీమే రిలేటెడ్ టు నీట్ ఓన్లీ దే హ్యావ్ అప్లోడెడ్ ఎవ్రీథింగ్ వచ్చి నీట్ రిలేటెడ్గానే ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చి అన్నీమే దగ్గర ఉంది. ఎప్పుడైనా మీరు బై చేయవచ్చు. నేను ఆల్రెడీ బై చేశాను లాస్ట్ ఇయర్కి చదివేటప్పుడు. కాబట్టి మీరు కూడా బై చేసి ఎంజాయ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే ఏమేమి టైంలో ఏమేమి చేయాలి. అయిపోతే కన్ఫ్యూషన్ ఉంటుంది, సార్ ఎప్పుడు సార్ మీ PYQ సాల్వ్ చేస్తుంది, ఎన్నిసార్లు సార్ PYQ సాల్వ్ చేస్తుంది, ఎప్పుడు ఇంటెక్స్ అండ్ సాల్ట్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేయాలి, ఎన్ని సైన్స్ రివిజన్ చేయాలి అన్నీ మేము క్లియర్ కట్గా ఐడియా చేయబోతున్నాను ఇప్పుడు. దట్ ఈస్ బిఫోర్ మిడ్ ఆఫ్ జనవరి ఇట్ షుడ్ కమ్ ద సిలబస్. నేను ఆల్రెడీ ఒక స్టడీ ప్లాన్ కంప్లీట్ టైం టేబుల్ అటాచ్ చేయాలి, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి ఒక షెడ్యూల్ ఇచ్చాను నేను సూపర్గా. అది చూసాను డెఫినెట్గా మీరే స్టన్ అయిపోతారు, అలా ఉంటుంది షెడ్యూల్. దాన్ని కూడా నేను లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా మీరు వాచ్ చేయవచ్చు. కంప్లీట్ సిలబస్ వన్స్ కంప్లీట్ చేసేది కాత్రం లేకుండా వేరే ఏమేమి చేయాలంటే 1, 2, 3, 4 డెఫినెట్లీ బిఫోర్ జనవరి కంప్లీట్ చేసేవాడు. అదేమంటే సెలెక్ట్ టీచర్ లెక్చర్ చూసేవాలి, MCQs ఇన్ ద లెక్చర్స్ ఏం చేయించారు అన్ని సమ్స్ అన్ని చేసేవాళ్ళు. మీరు షార్ట్ నోట్ చేసేయండి, మిస్టేక్ నోట్స్ కూడా చేయాలి ఇంపార్టెంట్, DPP సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి PYQ సాల్వ్ చేసేవాళ్ళు. అంతదా చేశారంటే బిఫోర్ జనవరి PYQ వచ్చి మీరు ఎట్లా సాల్వ్ చేయవలసి అంటే చెప్తానండి. దేనికంటే నార్మల్ లెక్చర్ చూస్తారు, మీరు నోట్స్ ఇస్తారు, అదే మిస్టేక్ నోట్స్ కూడా చేసేయచ్చు, మాడ్యూల్ DPP కూడా సాల్వ్ చేసేయచ్చు. PYQ ఎప్పుడు చేయాలంటే ఇప్పుడు ఒక టెస్ట్ వస్తుంది కంపల్సరీ బిఫోర్ జనవరి అంటే ఒక చిన్న టెస్ట్ రాస్తూ ఉంటారు. 1 చాప్టర్ 1 సబ్జెక్ట్ లాగా రాస్తా ముందు కంపల్సరీ ఒక చాప్టర్ టెస్ట్ పెట్టే ముందు రివిజన్ చేసేసి ఆ షార్ట్ నోట్స్ రివిజన్ చేసి దానంతా మీరు మిస్టేక్ నోట్స్ చూసిన తర్వాత మీ నాలెడ్జ్ వచ్చేసి ఎలా ఏం చేయవచ్చు అంటే PYQ సాల్వ్ చేయండి. ఆ చాప్టర్ నుంచి ఫుల్ అండ్ ఫుల్ PYQ సాల్వ్ చేసేసి ఒక్కసారి ముచ్చండి. కంప్లీట్ సిలబస్ బిఫోర్ జనవరి కంప్లీట్ సిలబస్ అయిపోయిందంటే ఫుల్ అండ్ ఫుల్ సిలబస్ వచ్చి మీరు వచ్చి ట్రై టు కంప్లీటెడ్. ఒకేసారి PYQ ఫుల్ సాల్వ్ చేస్తారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ మిడ్ ఆఫ్ జనవరి అనేది మార్చ్ ఏం చేయాలంటే ఈ వచ్చి అరౌండ్ 2.5 months ఇచ్చాను. ఈ టైంలో ఏమి చేయాలంటే మీరు 5, 6, 7, 8 కంప్లీట్ అయిపోవాలి. అదేమంటే వ్యాక్సిన్స్ సాల్వ్ చేయాలంటే నీట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చి సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేయవచ్చు. ఎక్స్ట్రా క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే రిలేటెడ్ టు PYQs డెఫినెట్లీ సాల్వ్ చేయవచ్చు. జేఈఎస్ క్వశ్చన్ ఫర్ కాన్సెప్చువల్ క్లారిటీ డెఫినెట్లీ మీరు చేయవచ్చు. హైలైట్ చేయాలి NCERT నేను ఎలా చేయాలంటే నేను ఫ్రీ గిఫ్ట్ అయిపోతున్నా టైంలో ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఈ మీరు చూసేటప్పుడు డెఫినెట్గా మీ దగ్గర చేయలే ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్లో. డెఫినెట్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ చేయవచ్చు. ఆ టైంలో వచ్చి మీరు వచ్చి నా ఫ్రీ గిఫ్ట్ వచ్చి డెఫినెట్గా మీరు ఫుల్ అండ్ ఫుల్ NCERT రీడ్ చేయాలని రీడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంటెక్స్ సాల్వ్ చేసేయండి. ఇది కంప్లీట్గా ఫస్ట్ అయిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మీరు ఇదే ఎట్లా చేయాలంటే ఇది ఒక సింపుల్ మెథడ్. ఈ టైంలో చూస్తే మీరు చాలా చాప్టర్స్ ఎత్తుతారు. టెస్ట్ అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే 11th నుంచి ఒక ఫుల్ హాఫ్ ఆఫ్ ద చాప్టర్ ఎత్తుతారు ఈచ్ సబ్జెక్ట్లో. అలా సబ్జెక్ట్ సాల్వ్ చేయబోదు. ఏం చేయాలంటే మీరు స్టార్టింగ్లో ఫస్ట్ థింగ్ బిఫోర్ గివింగ్ ద టెస్ట్ ఏం చేయాలంటే
ఇది ఒక హాఫ్ డే, అనదర్ హాఫ్ డే మీరు ఎట్లా ఫిట్ చేసుకోవాలంటే ఇలా చేసేయండి. ఇలా చేయాలి. టెస్ట్కి ముందు వచ్చి సపోజ్ హాఫ్ డే మీరు వచ్చి ఫుల్ అండ్ ఫుల్ టెస్ట్కి ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయప్పుడు ఎట్లా చేయాలంటే ఫస్ట్ వచ్చి మల్టిపుల్ రివిజన్ చేయాలి. షార్ట్ నోట్స్ చదవండి. NCERT కూడా చదవచ్చు. సపోజ్ మీరు చాలు షార్ట్ నోట్స్ రివిజన్ చేయవచ్చు. దాని తర్వాత మిస్టేక్ ఒకసారి చూడవచ్చు, మిస్టేక్ చదవచ్చు. దాని తర్వాత పీవీకు సాల్వ్ చేయాలి. సార్ పీవీకు తిరిగి సాల్వ్ చేయాలి అన్నీమేనా? లేదు, అలా కాదు. మీరు ముందు ఒకసారి సాల్వ్ చేశారు కదా పీవీక్యూస్, దాంట్లో సపోజ్ మీరు యాప్ సాల్వ్ చేశారంటే దాన్ని బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. ఏమేమి క్వశ్చన్ రాంగ్ అయింది, ఏమేమి క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ వచ్చి మీరు బుక్ మార్క్ చేసి పెట్టుకున్నారంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ అగే మీరు సాల్వ్ చేసి దాన్ని వచ్చి రికవర్ చేయాలి రాంగ్ క్వశ్చన్స్. ఒకసారి అన్ని మీరు టెస్ట్ చేయని ముందు అలా సాల్వ్ చేశారంటే తిరిగి ఫుల్ అండ్ ఫుల్ సిలబస్ ఈ 2.5 months మీరు కంప్లీట్ చేసేవచ్చు. ఈ టైంలో మీరు ఎదురు చూసిన ఇలాంటి చేసిన తర్వాత ఇలా కంప్లీట్గా ఫస్ట్ అయిపోవాలి. సపోజ్ ఈ టైంలో మీరు అధికంగా ఏమవుతుంది అంటే లేజినెస్ చాలా వస్తుంది. రీజనెస్ దీనికి ముందు 2-3 months బిఫోర్ ఏమైందంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆఫ్ ద డే ఫుల్ అండ్ ఫుల్ వాచింగ్, మీరు మూవీ చూసేలాగా ఫుల్ ఎక్సైజ్ చూసారు, లేదా షార్ట్ నోట్స్ చేసి ఉంటారు, లేదా షార్ట్ నోట్స్ లేదా కొంచెం చదివి ఉంటారు, లేదా డీపీ స్టార్ట్ చేసి ఆ రోజు అయిపోతుంది. బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రాక్టీస్ రివిజన్ చెప్పేసి కంటిన్యూస్గా మీరు చేస్తారు. అలా చేసే వల్ల మీకు ఏమవుతుందంటే తొలిసారి లేజినెస్ వచ్చేస్తుంది. అదర్వైజ్ మీరు రివిజన్ చదివే టైం వచ్చి తక్కువ చేస్తారు సార్. అలా తక్కువ చేయకుండా మీరు ఏం చేయాలంటే రివిజన్ సపోజ్ మీకు బోరింగ్గా లేకుండా ఎలా చేయవచ్చు అంటే షార్ట్ నోట్స్ చదవచ్చు. అలాంటివి కూడా మీరు ఎక్స్ట్రాగా మీరు ఏం చేయవచ్చు అంటే ఫ్రీ క్రాష్ కోర్స్ ఆన్ యూట్యూబ్. చాలా ఆ టైంలో చేశారంటే యూట్యూబ్లో చాలా ఆల్ ఇన్స్టిట్యూట్ నుంచి అదర్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా ఇంగ్లీష్ చెప్పిస్తారు. మీరు వచ్చి డెఫినెట్గా మీరు జాయిన్ చేసి చూడవచ్చు, అంటే ఓల్డ్ లెక్చర్స్ కూడా చూడవచ్చు. చూసి మీరు ఏం చేయాలంటే ఒకే రోజున ఒక్క చాప్టర్ రివిజన్ అలా చెప్పిస్తారు. అలా చెప్పే ముందు మీరు చూడడం ఏమవుతుందంటే ఇంకోటి చెప్పే ముందు కొత్తగా డిజిటల్ బోర్డులో చూడవచ్చు. టక్కున మీరు అండర్స్టాండ్ చేయబోదు, టక్కున డౌట్ వస్తుంది. ఆ డౌట్ చూసి టక్కున మీరు వచ్చి NCERT చూస్తారు, నేను షార్ట్ నోట్స్ చూస్తారు. అలా షిఫ్ట్ చేయబోదు మీరు వచ్చి బాగా రివిజన్ అవుతుంది మీ మైండ్ సెట్లో. చేసిన రివిజన్ బాగా మస్తుగా అవుతుంది డెఫినెట్గా చెప్తాను. ఇలా కూడా రివిజన్ చేయవచ్చు. సపోజ్ మీరు ఇలాగ లేదు నాకు దీన్ని షార్ట్ అండ్ ఫుల్ అండ్ ఫుల్ రివిజన్ చేస్తాను బాగా 100% ఫోకస్డ్గా ఉంటుందంటే డెఫినెట్గా ఇదే మస్ట్. ఇఫ్ యూ వాంట్ మీకు తోడసా వచ్చి లేజినెస్ లెటర్ పెరిగిందంటే డెఫినెట్గా మీరు యూస్ చేసి డెఫినెట్గా ఒక 1 hour 1 lecture ఒక రోజుకి 1 lecture వచ్చి లెక్చర్ చూసేలా తప్పు కాదు. డెఫినెట్గా మీరే సుమా వచ్చి ఏదో మ్యూజిక్ ఏమేంటి జస్ట్ ఒక లెక్చర్ చూస్తారు రివిజన్ కోసం. డెఫినెట్గా మీరు చూడవచ్చు. మార్చ్ టు ఏప్రిల్ ఒక గేమ్ చేంజర్ మంచి చెప్పొచ్చు ఇది. ఎందుకంటే ఈ టైంలో మాక్ టెస్ట్ అయిపోతారు. ఈ టైంలో మీరు వచ్చి ఏమేమి చేయాలో డెఫినెట్గా అన్నీ అయిపోవాలి. ఈ టైంలోనే అన్నీ అయిపోయి మీరు ఫుల్ అండ్ ఫుల్ రివిజన్గా ఉండాలి. ఈ టైంలో ఏమేమి చేయాలంటే ఒక 3 steps ఉంది మాక్ టెస్ట్. ముందు ఒక 3 steps మనం చేయాలి. ఏమంటే మల్టిపుల్ రివిజన్ చేయాలి. షార్ట్ నోట్స్ ఆర్ NCERT ఫ్రీ గిఫ్ట్ ఇచ్చాను కదా, ఆ రివిజన్స్ వచ్చి పర్టికులర్ ఆ టైం చేయబోదు మీకు చాలాసారి ముందుగా ఎగ్జామ్ పోవడం జ్ఞాపకం ఉంటుంది. షార్ట్ నోట్స్ చదవండి, ఫార్ములాస్ అన్ని రాసి ఉంటారు. NCERT చదవండి. నెక్స్ట్ ఒకేసారి ఫైనల్గా టెస్ట్ మిస్టేక్స్ వచ్చి ఏమేమి మిస్టేక్ చేస్తాను ఫుల్ ఐడియా పెట్టుతుంది అంటే ఆ టైంలో ఎగ్జామ్ టైంలో మీరు మిస్టేక్ చేయరు. దానివల్ల ఇది చేసి మిస్టేక్ నోట్స్ చూడండి, మిస్టేక్ నోట్స్ ఏమేమి తప్పు చేస్తారో చూసి చూడండి మిస్టేక్ నోట్స్ని. నెక్స్ట్ వచ్చి ఫైనల్గా ఆ POA క్వశ్చన్స్ దట్ ఈస్ ప్రాక్టీస్ బిఫోర్ ఇట్ మాక్ టెస్ట్. దట్ ఈస్ ఏం చేయాలంటే నేను చెప్పాను కదా ఫస్ట్ వచ్చి ఫుల్ అండ్ ఫుల్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేమంటారు. ఇలా మిస్టేక్ నోట్ క్వశ్చన్స్ బుక్ మార్క్ చేసి ఉంటారు. అలాగే మీరు బుక్ మార్క్ చేసిన క్వశ్చన్ని తగ్గించి ఇంకా తక్కువైపోతుంది బుక్ మార్క్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఒక 10 questions వచ్చి ఒక 5 questions కరెక్ట్ చేస్తారు, ఒక 5 questions తప్పైంది అనుకో. నెక్స్ట్ ఈ టైంలో వచ్చి ఇంకోసారి సాల్వ్ చేయబోదు వచ్చి ఆ క్వశ్చన్ రెడ్యూస్ అయ్యి 2-3గా ఉంటుంది. ఆ బుక్ మార్క్ క్వశ్చన్స్ 3 కోసం మీరు సాల్వ్ చేయాలి. ఎట్లా అన్ని చాప్టర్ కోసం మీరు చేయాలి. PYQs వెరీ ఇంపార్టెంట్. బుక్ మార్క్ క్వశ్చన్ చేయండి, అదే నాకు తెలిసి చాలు. ఈ టైంలో మీరు PYQ సాల్వ్ చేసేలా మీరు ఏం బెనిఫిట్ అంటే మీకు ఇప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదేమంటే ఇప్పుడు కూడా నాకు ఇంకా కూడా మర్చిపోకుండా ఇంకా నేను వాళ్ళ PYQ సాల్వ్ చేయమని నీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. డెఫినెట్గా మీరు వచ్చి ఒక ఏముంటుందంటే ఈ టైంలో PYQ సాల్వ్ చేసే వల్ల ఫ్యూచర్లో కూడా అప్కమింగ్ హై ఛాన్స్ ఉంటుంది. నేను ఇంకా నీట్లో కూడా PYQ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటుంది వచ్చే ఛాన్స్ అధికంగా ఉంది. ఆ టైం నుంచి మీరు PYQ సాల్వ్ చేయవలసి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల ఈ టైంలో ఈ టైంలో వచ్చి డెఫినెట్గా ఈ ఎండ్ ఆఫ్ ది మంత్లో PYQ సాల్వ్ చేస్తారంటే చాలా ఉపయోగపడుతుంది. PYQ సాల్వ్ చేసి డెఫినెట్లీ మస్ట్. అన్ని చాప్టర్కి మీరు చేయవచ్చు. బుక్ మార్క్ క్వశ్చన్స్ మోస్ట్లీ చేయండి. సపోజ్ మీరు కావాలంటే 1 or 2 questions కూడా ఎక్స్ట్రాగా మీరు వచ్చి శాంపుల్ చేసి చూడవచ్చు. ఫర్ కాన్ఫిడెన్స్ అని మీరు చూస్తారు. ఇప్పుడు PYQ సాల్వ్ చేయాలి మరి మస్ట్. ఇది చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా మాక్ టెస్ట్ ఇచ్చారంటే డెఫినెట్గా చెప్తాను మంచిగా ఇవ్వండి. ఇది చేసే వల్ల ఏమవుతుందంటే డ్రామాటిక్గా మీరు మార్క్ ఇంక్రీస్ అవ్వచ్చు. లైక్ మీరు వచ్చి సపోజ్ మార్క్స్ ఒక 500 marks స్కోర్ చేశారంటే 550 marks స్కోర్ చేయవచ్చు. 600+, 650+ మార్క్స్ అలా డ్రామాటిక్గా మీరు ఇంక్రీస్ చేసి చూడవచ్చు. కంటిన్యూస్గా చేయండి. డెఫినెట్గా మీరు వచ్చి ఇంక్రీస్ చేస్తారు. 2-3 days మాక్ టెస్ట్ పెట్టాలని సరే ట్రై టు కంప్లీట్ హౌ మచ్ ఎవర్ యూ కెన్.
కంప్లీట్ చేశారంటే డెఫినెట్గా మీరు వచ్చి మార్క్ డెఫినెట్గా ఇంక్రీస్ అవ్వచ్చు. 5-star general, who you know comparable.